హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో 29th ఆగస్ట్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని స్టాక్స్, కామెంట్స్ రూపంలో మీరు కొన్ని స్టాక్స్ గురించి అడిగారు, వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దాంతో పాటుగా రోల్ ఓవర్ డేటా కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో నిఫ్టీ ఈ రోజు 34 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50లో టాప్ లో ఉన్న స్టాక్స్ తీసుకుంటే అంటే ప్రైస్ వైజ్ గా బాగా పెరిగినాయి. ఓవరాల్ గా మనం సెక్టోరియల్ గా చూస్తే ఐటీ అండ్ ఫార్మాలో ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనిపించింది. సో ఎల్టీఐఎం, విప్రో, దివీస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే, మారుతి, బ్రిటానియా, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు టెక్నికల్ గా చార్ట్ చూద్దాం నిఫ్టీకి. సో హెవీ మూమెంటం లేదు ఈ రోజు కూడా. సో హైయర్ లెవెల్లో మనం అనుకున్న లెవెల్ ని టెస్ట్ చేసింది. రెసిస్టెన్స్ లెవెల్ 25,125 ఈ రోజు ఆల్రెడీ దాన్ని టెస్ట్ చేసింది. అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ మనం అనుకున్నాం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అని. సో అది వచ్చింది. సో 25,052 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ రెసిస్ట్ సేమ్ 25,125, దీన్ని క్రాస్ చేస్తే 25,200 అప్ సైడ్. డౌన్ సైడ్ కి వచ్చేసరికి ఇమీడియట్ సపోర్ట్ 24,960, దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే 24,850. మన కీ లెవెల్ 24,650, ఇదే మంత్లీ పివోట్ లెవెల్ కూడా. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ తోని మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది నిఫ్టీలో. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి డౌన్ సైడ్ కి వస్తే అది వచ్చి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మనం నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. అయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ గా క్లోజ్ అయింది. దాదాపుగా 154 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. సో నిన్నటి రేంజ్ లోపలే ఈ రోజు క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే హైయర్ లెవెల్లో 51,450 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే 51,780 అండ్ డౌన్ సైడ్ 51,080 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రం 50,780 వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మంత్లీ పివోట్ లెవెల్, వీక్లీ పివోట్ లెవెల్, దాంతో పాటుగా మన కీ లెవెల్ కూడా అది. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ లో రోల్ ఓవర్ డేటాని ఒకసారి చూద్దాం. ఈ స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా ఇక్కడ చూస్తే ఐషర్ మోటార్స్ టాప్ రోల్ ఓవర్స్ లో ఉంది. 85% రోల్ ఓవర్ జరిగింది. అదేవిధంగా అతుల్లో కూడా 83% రోల్ ఓవర్. సెయిల్, మనం నిన్న కూడా సెయిల్ గురించి మాట్లాడుకున్నాం. సో సెయిల్ లో కూడా 83% రోల్ ఓవర్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 81%, ఎన్ఎండిసి 80%, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 78%, టాటా కమ్యూనికేషన్స్ 78%, సో తర్వాత పేజ్ ఇండస్ట్రీస్ 78%, దీపక్ నైట్రేట్ 77%, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 77%. ఇవన్నీ కూడా కొంత రోల్ ఓవర్ స్ట్రాంగ్ గా జరిగిన స్టాక్స్. ఈ స్టాక్స్ ఎప్పుడైతే రోల్ ఓవర్ స్ట్రాంగ్ ఉంటుందో స్టాక్స్ కి మనం చార్ట్ వేసుకొని రోల్ ఓవర్ ఎలా జరుగుతుంది అంటే షార్ట్స్ ఎక్కువ రోల్ ఓవర్ జరుగుతున్నాయా, లాంగ్స్ రోల్ ఓవర్ జరుగుతున్నాయా అనేది మనం గమనించాలి. అంటే టెక్నికల్ గా చార్ట్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది. టెక్నికల్ లెవెల్స్ తెలిసిన వాళ్ళకి అండ్ టెక్నికల్ చార్ట్స్ చూసే అలవాటు ఉండి దాని గురించి ప్రాపర్ గా నేర్చుకున్న వాళ్ళకి, సో ఆ లెవెల్స్ ప్రకారం దాంట్లో ఎలాంటి బయాస్ లో ట్రేడ్ చేయొచ్చు, పాజిటివ్ బయాసా నెగిటివ్ బయాసా అనేది మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు దానికన్నా ముందు మనం ఫస్ట్ రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మీరు అడిగిన స్టాక్స్ ని ఫస్ట్ తీసుకుందాం కామెంట్స్ రూపంలో. మీరు అడిగిన స్టాక్స్, ఫస్ట్ స్టాక్ వచ్చి ట్రెంట్ లో ట్రెండ్ వైజ్ గా చూస్తే కంటిన్యూస్ గా అప్ ట్రెండే కనపడుతుంది. సో ఇది లాస్ట్ ఒక్కసారి ఒక చిన్న మనకి పుల్ బ్యాక్ ఇచ్చింది ఇక్కడ. సో ఇది చూస్తే ఈ లో ఎగ్జాక్ట్లీ 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి స్ట్రాంగ్ మూమెంటం తీసుకుంది. ఆల్ మూవింగ్ యావరేజెస్ అండ్ పివోట్ లెవెల్స్ వీటన్నిటికన్నా కూడా పైన ట్రేడ్ అవుతా ఉంది. దీంట్లో ఈ స్టాక్ ని మానిటర్ చేయాలి. ఇది యాక్చువల్ గా ట్రేడింగ్ పర్పస్ కన్నా కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ర్యాలీ కంటిన్యూ ఉన్నప్పుడు స్టాక్ ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఒక మంచి ఎంట్రీ పాయింట్ దగ్గర దీన్ని మనం తీసుకోగలిగితే మన పోర్ట్ఫోలియోలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోర్ట్ఫోలియో అనేది ఒక వెల్త్ బిల్డింగ్. సో వెల్త్ బిల్డర్ లో మనకి ఇలాంటి స్టాక్స్ ఉంటే మాత్రం మంచి లాభాలు రావచ్చు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సెనారియోలో స్టాక్ మొమెంటం అయితే స్ట్రాంగ్ ఉంది. ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. టెక్నికల్ గా ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 7,650 దగ్గర ఉంది. ఇప్పుడు 7,240 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మనకి ఎంట్రీ పాయింట్స్ జనరల్ గా మంత్లీ పివోట్ లేదా వీక్లీ పివోట్ లెవెల్స్ ఇలాంటి పాయింట్స్ దగ్గర మనకి మంచి
సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వీక్లీ పివోట్ లెవెల్ మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు 6830. సో ఈ లెవెల్స్ కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనేది డిఫరెంట్ మెథడ్స్ లో పెట్టుకోవచ్చు. ఒకటి బెస్ట్ మెథడ్ ఏటీఆర్ మెథడ్ అంటాం, మీకు తెలిస్తే ఏటీఆర్ మెథడ్ తోని మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్, ఇది కూడా మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాకే, అది చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి యాంజిల్ వన్. ఇది మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్. ఇక్కడ స్టాక్ లో ఒకటి ఈ డౌన్ ట్రెండ్ ని అరెస్ట్ చేసినట్టు కనపడుతుంది షార్ట్ టర్మ్ లో. ఎందుకంటే ఇక్కడ మనకి ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఆల్మోస్ట్ మనకి లెవెల్స్. సో ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటం చూపించింది. తర్వాత ఇక్కడ మనకి ఒక కన్సాలిడేట్ అవుతా ఉంది. సో ఒకటి ఇక్కడ ఈ హై ఏదైతే ఉందో, ప్రీవియస్ గా హై వచ్చింది మనకి 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయింది ఈ ఏరియాలో. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయాలి. దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం రావాలంటే ఈ జోన్ ని బ్రేక్ కావాలి. ఇక్కడ 200 డిఎంఏ ఉంది, తర్వాత ఇది వీక్లీ పివోట్ లెవెల్. దాంతో పాటుగా ఇక్కడే మనకి టీ లైన్ సపోర్ట్ కి దగ్గరలో ఉన్నాం. సో 2500 వచ్చి టీ లైన్ సపోర్ట్, అది 2621 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు. దీంట్లో వీక్నెస్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 2405 దగ్గర ఉంది. సో 2405 కన్నా కిందకి వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. సో అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే, అంటే 200 డిఎంఏ ని బ్రేక్ చేస్తే మనకి 3100 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అంటే 2800 బ్రేక్ చేస్తే 3100 లెవెల్ 3180 లెవెల్స్ కి వెళ్ళొచ్చు. ఇవి టెక్నికల్ గా లెవెల్స్ మాత్రమే. సో లెవెల్స్ చూసుకొని మన మొమెంటం ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది యాంజిల్ వన్. సో ఈ రెండు స్టాక్స్ కాకుండా మనం రెగ్యులర్ గా రెండు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. సో ఈ రోజు తీసుకున్న రెండు స్టాక్స్ కూడా మనం రోల్ ఓవర్ డేటాను బట్టే తీసుకుంటున్నాం. ఐషర్ మోటార్స్ టాప్ రోల్ ఓవర్ డేటాలో ఉంది. దాని చార్ట్ చూసి దానికి ట్రేడ్ ప్లాన్ వేసుకుందాం. స్టాక్స్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం? డిఫరెంట్ మెథడ్స్ లో మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ని క్యాండిల్స్టిక్ చార్ట్ వేసుకుని ఆ చార్ట్ లో డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, మొమెంటం ఎలా ఉంది, క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, కన్సాలిడేషన్ ఎక్కడ అవుతుంది, అండ్ క్యాండిల్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి. ఈచ్ క్యాండిల్ స్టిక్ కి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ కి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ గా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసమే మేము 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ గా చాలా బ్యాచెస్ కండక్ట్ చేసాము. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సెప్టెంబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి. అంటే మార్కెట్ జరిగేటప్పుడే, అంటే లైవ్ మార్కెట్ లోనే క్లాస్ కూడా జరుగుతుంది. ఆ లైవ్ మార్కెట్ క్లాస్ లోనే మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఒక స్టాక్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అదే రోజు మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ కూడా చేస్తుంటాం. సో ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడున్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి ఐషర్ మోటార్స్. ఐషర్ మోటార్స్ లో స్ట్రాంగ్ రోల్ ఓవర్ ఉంది అండ్ ప్రైస్ మొమెంటం స్ట్రాంగ్ ఉంది. సో మోస్ట్లీ లాంగ్స్ క్యారీ ఫార్వర్డ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ర్యాలీ కంటిన్యూ అవుతా ఉంది. ఈ ఫాల్ తర్వాత ఈ ఫాల్ 4580 దగ్గర అరెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఈ రోజు హై చాలా ఇంపార్టెంట్ లెవెల్, మనకి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న సప్లై ఏరియా, ఇది కూడా బ్రేక్అవుట్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ మంత్లీ వీక్లీ పివోట్ లెవెల్ అండ్ 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 50 day సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 100-150 పాయింట్స్ మధ్యలో ఉన్నాయి. ఇక్కడ 4750 నుంచి 4850 మధ్యలోనే మోస్ట్ ఆఫ్ ద మూవింగ్ యావరేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 4880 లెవెల్ మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకుంటే 4720 ఆర్ 700 లెవెల్స్ ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో ప్రీవియస్ గా ఇక్కడ ఒక సప్లై ఏరియా, ఈ సప్లై ఏరియాని టెస్ట్ చేయొచ్చు 1 or 2 days లో, మేబీ 1 week అనుకోవచ్చు మనం. 5000 నుంచి 5050. సో వన్స్ ఈ 5050 బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ట్రేడ్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఒక 250-300 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఐషర్ మోటార్స్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బాలకృష్ణ ఇండస్ట్రీస్. బాలకృష్ణ ఇండస్ట్రీస్ లో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది.
అండ్ ఈ రోజు రోల్ ఓవర్ డేటా చూసినా కానీ 78% రోల్ ఓవర్ జరిగింది ప్రైస్ డ్రాప్ అవుతూ. సో ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేదు అండ్ ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది. ఇది 2850 వీక్లీ పివోట్ లెవెల్ దానికన్నా కూడా కిందనే ఉంది. అండ్ మూవింగ్ యావరేజెస్ చూసినా కానీ అన్ని మూవింగ్ యావరేజ్ దీని పైననే ఉన్నాయి. సో దీంట్లో వీక్నెస్ కంటిన్యూ కావచ్చు. సో స్టాక్ స్ట్రాంగ్ బేరిష్ గా కనబడుతుంది. స్టాక్ లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో దీని నెక్స్ట్ ఇప్పుడు ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో 2750 నుంచి 2665 గ్యాప్ ఏరియా, దానికన్నా కింద 2585 ఈ ఫాల్ కి ఎక్స్టెన్షన్ లెవెల్ ఇది 2585. ఇట్లా లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా ఒక లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ వస్తే మాత్రం దీంట్లో ఒక కౌంటర్ ట్రేడ్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. సో మనం ఈక్విటీలో షార్ట్ చేసే ఆపర్చునిటీ ఉండదు కాబట్టి ఫ్యూచర్స్ లో షార్ట్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఏదైనా మనం ఒక రివర్సల్ ట్రేడ్ చేయాలంటే మాత్రం ఇక్కడ కొన్ని లెవెల్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. 2665 ఫస్ట్ లెవెల్, దాని తర్వాత 2585 అండ్ 2400. ఈ లెవెల్స్ లో ఏ లెవెల్ దగ్గర అయినా సరే ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ రావాలి. సో అట్లా వచ్చినప్పుడు దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది బాలకృష్ణ ఇండస్ట్రీస్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.